అందరికి షలోమ్, ప్రైజ్ ద లార్డ్, వందనాలు. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 12వ అధ్యాయము 39వ వచనం. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తుల నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయలేకపోయిరి కనుక అది పులిసి ఉండలేదు. వారు తడువు చేయలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు కఠిన బానిసత్వము నుంచి విడిపించబడ్డారు. ఆ విడిపించబడే సమయమున అనేక పర్యాయాలు ఫరో వద్ద భంగపాటు చూశారు. పంపిస్తానని పంపేయకుండా ఆ స్థితిలో 11వసారి ఐగుప్తు వారి ప్రథమ పశువే కానీ మనుషులే కానీ ప్రథమ తొలిచూలు బిడ్డను సంహారదూత చంపివేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటికి వచ్చే సమయంలో వారు తడువు చేయలేరు. తడువు చేయటం అంటే ఇప్పుడు నీకు నాకు రక్షణ అనుగ్రహించాడు యెహోవా మెస్సీయ వారు, యేసుక్రీస్తు ప్రభువారు. మనకు ఆ రక్షణ అనుగ్రహించిన వెంటనే మనము తడువు చేయకుండా ఆయన మార్గములో, ఆయన పోలికలో మనము నడిచేవారమై ఉన్నాం. తడువు చేయక రేపు చూద్దాం, మాపు చూద్దాం, పండక్కి వెళ్దాం అనే ఆలోచనతో మనం ఉండకుండా ఇజ్రాయేలీయులు ఏ విధముగా తడువు చేయక అక్కడి నుంచి బయటపడ్డారో మనము కూడా యెహోవా మెస్సీయ వారు అనుగ్రహించినటువంటి, యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించినటువంటి ఉచిత రక్షణను చేతపట్టుకొని మన సిలువ మనం మోసుకొని ఆయనే గురిగా మనం ముందుకు వెళ్ళినట్లయితే, కొనసాగినట్లయితే ఇజ్రాయేలీలు కఠిన బానిసత్వం నుంచి ఏ విధంగా విడిపింపబడ్డారు, ఈ లోకం అపవాది కబంధ హస్తాల్లో ఉంది కాబట్టి ఈ లోకాన్ని జయించే వారిగా మనము ఉంటామని ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనము ఇజ్రాయేలీయుల వలె తడువు చేయక ముందుకు కొనసాగాలని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలానే ఇంకొక మాట, వారు తమ కొరకు వేరొక ఆహారము సిద్ధపరచుకుని ఉండలేదు. ఆ సమయములో నాకు ఆహారం కావాలి, నా పిల్లలకి తిండి కావాలి, మా పెద్దవాళ్ళకి భోజనము వారు ఉండలేరు, వారి బీపీ షుగర్లు ఇవన్నీ ఉన్నాయి అని వారు తడువు చేసుకొని ఆహారం వండుకొని పాలు కాచుకొని మేము వెళ్తాము అని వారు అనుకోలేదు, సిద్ధపరచుకోలేదు వారు. అదే మనమైతే నీళ్ళు రావట్లేదు, మందిరానికి రావాలంటే, యాభై యొక్క సహవాసానికి రావాలంటే, బంధువులు వచ్చారు, మా వారికి ప్రమాదం ఏదో జరిగింది అనే సాకులు చెప్పి మనము 51 సహవాసానికి రాకుండా వారమే ఉంటున్నాము. కాబట్టి ప్రియ జనాంగమా, ఆయన సన్నిధానానికి నీవు సిద్ధపరచుకోకున్నా ఆ సమయానికి అక్కడ మనము ఈ 50 వారితో సహవాసం మనము కలిగి ఉండాలని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అక్కడైతే వారికి శారీరకమైన ఇబ్బందుల నుంచి వారిని 50 వారు ఆత్మస్వరూపి అయిన దేవుడు వారిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యెహోవా మెస్సీయ వారు ఈ కాలంలో నీకు శారీరక సంబంధకంగా కూడా ఆయన విడిపించగా ఉన్నాడు, ఆత్మ సంబంధం కూడా మనల్ని విడిపించి ఆయన ప్రధాన యాజకులుగా, రాజులైన యాజక సమూహముగా మనల్ని నిలవబెట్టారు. అలాంటి స్థితిని మనం కాపాడుకోవాలి అంటే తడవు చేయకూడదు. ఈ లోక ఆశలు, కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి మనము సిద్ధం పరచుకోవడానికి
కూడా కట్టుకోవడానికి మనం ప్రయత్నించకుండా, ఆయన వెళ్ళమంటే అప్పుడే తడవు చేయకుండా వెళ్ళాలి అనే మాటను మనం ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఆ క్రమములో మరి ఆయన అలాంటి కఠిన బానిసత్వము నుంచి, ఐగుప్తు నుంచి ఇజ్రాయేలును విడిపించాడు కాబట్టి వారికి ఒక కట్టడను, పస్కా పండుగను గురించిన కట్టడను ఇక్కడ ఒకటి తెలియచేస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయము 42వ వచనం. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇజ్రాయేలీలందరూ తమ తమ తరములలో యెహోవాను ఆచరింపదగిన రాత్రి ఇదే. ఈ రాత్రి యావేకు మహిమకరముగా, యావేకు గుర్తుగా మనము చేసుకునదగిన రాత్రి. ఆ రాత్రి పస్కా భోజనము మరి భుజించిన వారికి ఎవరెవరు భుజించాలి, ఎవరెవరు భుజించకూడదు అని ఈ నిర్గమకాండము 43వ అధ్యాయములో చెప్తూ ఉంటున్నాడు. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చు అంటాడు. పస్కా భోజనము, రొట్టె, ద్రాక్షారసము ఇవి వెండితో కొనబడిన వాడు సున్నతి పొందితేనే తీసుకోవాలని క్లియర్గా రాసిపెట్టి ఉంచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎవరు తినకూడదు? పరదేశీయు, కూలికి వచ్చిన దాసులను దానిని తినకూడదు. కాబట్టి ప్రియ సంగమా, ఈ విధముగా మనము ఆచరించబద్ధులమై ఉన్నాము. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందాలి. సున్నతి అంటే గోప్యాంగ చర్మమును తీసివేసుకునుట. సున్నతి అనగా గోప్యాంగ చర్మమును తీసివేసుకునుట. ఇక్కడ ఇజ్రాయేలీలో జరిగే, అక్కడ మందిరం ఉంది కాబట్టి అక్కడ ఆచరించే పండగలో ఎవరైనా, ఆ దేశములో నివసించేవారు ఎవరైనా సరే సున్నతి పొందవలసినదే. సున్నతి పొందితేనే పస్కాలో అక్కడ చేయి వేయాలి. అయితే క్రొత్త నిబంధన యెహోషువ మెస్సీయ వారు ఆచరించిన విధానము కూడా మనం క్రొత్త నిబంధనలో వచ్చినప్పుడు దానిని తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడైతే పాత నిబంధనలో చెప్పిన ప్రకారంగా పస్కా సున్నతి పొందిన వారు మాత్రమే, వెండితో కొనబడినా సరే సున్నతి పొందాలి. సున్నతి పొందిన వారు మాత్రమే పస్కాను భుజించాలని కరాఖండిగా ఇక్కడ యావే వారు మోషే, అహరోనుల ద్వారా ఇజ్రాయేలు సమాజానికి తెలియజేసినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ జనాంగమా, ఈ దినమున ఒకే ఒక విషయము జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తడవు చేయక, సిద్ధపరచుకొనక. ఏం సిద్ధపరచుకొనక? నాకు ఆహారం కావాలి, లేకుంటే నేను అది తెచ్చుకోవాలి, వాళ్ళు వచ్చేది ఉంది, వీళ్ళు వచ్చేది ఉంది అనే విషయాలను మనము జ్ఞాపకము తెచ్చుకొనక అక్కడ నుంచి వెనువెంటనే మనము వారు ఇజ్రాయేలీలు బయలుదేరినట్లుగా మనము కూడా ఈ దినములలో తడువు చేయక యెహోషువ మెస్సీయ వారిని అనుసరించిన వారముగా ఉండాలని ఈ లేఖన భాగం తెలియజేస్తున్నది. అట్టి విధముగా మనందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్.